అదిరిపోయింది కదా సంక్రాంతి. ఎందుకని? సనాతన సంప్రదాయం, ధర్మం అని పైకి చెప్తూ రికార్డింగ్ డ్యాన్సులు పెట్టారనా? కాదు. క్యాసినో లెవెల్లో కోడి పందాలేసి ప్రీమియర్ లీగ్ అని ముద్దు ముద్దు పేర్లు పెట్టుకున్నారనా? అది కూడా కాదు. సినిమా 5 సినిమాలు రిలీజ్ అయితే చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా 4 సినిమాలు హిట్ అవటమే కాదు, ఎంటర్టైన్ చేసే ఆడియన్స్ని ఈసారి. మరి ఇంత హిట్ బ్యాంగ్తో ఈ ఇయర్ మొదలైంది కదా, తెలుగు సినిమా కరువు తీరుతుందా? తెలుగు సినిమా అవస్థలు పడిపోతుంది అని హాహాకారాలు వినిపిస్తూ ఉంటున్నాయి కదా ఈ మధ్యన. అవి ఆగుతాయా? ఎందుకని? సినిమా వసూళ్ళన్నీ ఎవరి జేబులోకి పోతాయి? ఈ క్వశ్చన్కి సమాధానం ఏంటో తెలిస్తే గనక అసలు సినిమా ఇండస్ట్రీని పీల్చి పిప్పి చేస్తున్నది ఎవరో మనకు అర్థమైపోతుంది. ఒక సినిమా మోడల్ ఎలా ఉందో ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఎవరిని పర్సనల్గా ఉద్దేశించింది కాదు, అసలు ఇండస్ట్రీ పేరుతో సంపాదిస్తున్నది ఎవరో తెలుస్తుంది. ఆ తర్వాత పక్క రాష్ట్రాలతో పోలిస్తే మనోళ్ళు ఎంత గ్రీడీగా ఉన్నారో, జనం నెత్తిన ఎంటర్టైన్మెంట్ పేరుతో ఎలా డ్యాన్సులు వేస్తున్నారో కూడా అర్థమైపోతుంది.